ఒక వ్యక్తి తన కూతుర్ని ఒక చిన్న క్యాప్సూల్లో 18 ఏళ్లుగా బంధించి ఉంచాడు. ఆమెకు ఆహారం అందించేటప్పుడు కూడా చాలా దూరంగా నుంచే ఉండేవాడు. గాజు అవతల నుంచే ఒకరినొకరు చూసుకునేవారు. కారణం ఏమిటంటే ఆ అమ్మాయి ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆమె బయట వాతావరణ గాలిని పీల్చలేరు. యంత్రాల ద్వారా శుద్ధమైన గాలే ఆమెకు జీవితం. తండ్రికి ఆమె జీవితం ఇలా సాగుతున్నా సరే అనిపించింది. కానీ ఒక భయంకరమైన భూకంపం అన్నింటినీ మార్చేసింది. భూకంపం తర్వాత ఆమె రోడ్డుపై ఒక విరిగిన పైపు నుంచి నల్లటి విషపూరిత పొగ వ్యాపిస్తున్నదాన్ని చూసింది. ఆ పొగను పీల్చిన వాళ్లు అక్కడికక్కడే చనిపోతున్నారు. కొద్దిసేపట్లోనే ఆ పొగ వారి భవనం దగ్గరికి చేరడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న తండ్రి తన భార్యను తీసుకుని పై అంతస్తుల వైపు పరిగెత్తాడు. కూతురు మాత్రం శుద్ధగాలి యంత్రం వల్ల సురక్షితంగా ఉంది. కానీ తల్లి చూసేసరికి విషవాయువు వేగంగా పైకి వస్తోంది. ఇద్దరూ అతి పై అంతస్తుకు చేరుకుని బాల్కనీ నుంచి చూస్తే మొత్తం నగరం విషపూరిత పొగతో కప్పబడి ఉంది. ఆ దృశ్యం చూడటానికి అందంగా అనిపించినా అదే క్షణంలో తల్లికి కూతురు నుంచి ఫోన్ వచ్చింది. యంత్రం బ్యాటరీ ఛార్జ్ అయిపోతోందని, 2 గంటల్లో బ్యాటరీ మార్చకపోతే విషగాలి లోపలికి వస్తుందని. ఇది విన్న తండ్రి భయంతో వణికిపోయాడు. ఎందుకంటే వారు 18వ అంతస్తులో ఉండగా కూతురు 2వ అంతస్తులో ఉంది. బ్యాటరీ మార్చాలంటే సుమారు 5 నిమిషాల పాటు శ్వాస ఆపుకోవాలి. అప్పుడు అతనికి కింద అంతస్తులో ఆక్సిజన్ సిలిండర్ ఉన్న ఒక వృద్ధుడు గుర్తొచ్చాడు. వెంటనే పైపుల మార్గం ద్వారా కిందకు దిగిన అతను కిటికీ నుంచి లోపలికి వెళ్లగానే ఆ వృద్ధుడు చనిపోయి ఉన్నాడని చూసి ఊపిరి ఆడక చుట్టూ ఆక్సిజన్ సిలిండర్ కోసం వెతికి చివరికి ఒకటి దొరకడంతో ప్రాణం నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు ఎంత త్వరగా అయినా కూతురి బ్యాటరీ మార్చాలి అనుకున్న సమయంలో మరో భయంకరమైన విషయం బయటపడింది. విషపూరిత పొగ పై అంతస్తులకు చేరిపోయింది. కిందకు దిగుతూ చూస్తే చుట్టూ లాషాలే కనిపించాయి. భద్రతా దళాలు అక్కడికి చేరుకుని బతికిన వాళ్లకు ఆక్సిజన్ సిలిండర్లు పంచుతున్నాయి. తన సిలిండర్ కూడా దాదాపు ఖాళీ అవుతుండడంతో కొత్తదాన్ని తీసుకున్న తండ్రిని ఒక యువ సైనికుడు తనతో రావాలని చెప్పినా అతను నా కుటుంబం ఇక్కడే ఉంది అంటూ నిరాకరించాడు. లెక్కలు వేసి చూసుకున్న అతను ప్రతి గంటకు విషవాయువు 2 మీటర్లు పైకి వస్తోందని గ్రహించి తన భార్యకు చెప్పి ఎలా అయినా ఇక్కడి నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. చివరికి వాళ్లు కూతురితో నువ్వు ఇక్కడే ఉండు, మేము సురక్షితమైన చోటు చూసి వస్తాం అని చెప్పి ముందుకు సాగారు.